రాష్ట్ర అభివృద్ధిని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే గణబాబు ఆరోపించారు. పెట్టుబడిదారులను అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం ఎవ్వరి తరం కాదని స్పష్టం చేశారు. ఐటీ రంగానికి హైదరాబాద్ మార్గదర్శిగా ఎలా నిలిచిందో అదే తరహాలో ఏఐ డిజిటల్ టెక్ సిటీగా విశాఖపట్నం మారబోతుంది అన్నారు. 16 నెలల్లోనే రాష్ట్రానికి అనేక సంస్థల నుండి పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని, కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు సహించబోరని ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం, దీనిలో 26 పాలసీస్ తీసుకొచ్చారు. అంటే ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, లేదా టూరిజం పాలసీ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా పవర్ సెక్టార్లో, అంటే పవర్ కూడా మనం వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అవసరం ఉంది. డేటా సెంటర్స్కి అయితే పెద్ద ఎత్తున పవర్ వినియోగం ఉంది. సో అలాగే భూ కేటాయింపుల్లో కానీ ఇలాంటివన్నీ కూడా సింప్లిఫై చేస్తూ ఈరోజు కొత్త పాలసీస్ తీసుకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని అనుమతులు త్వరితగతిని ఇచ్చేటువంటి క్రమంలో ఈరోజు వాళ్ళందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం పరిశ్రమలో రావాలంటే ఒక అనుకూలమైనటువంటి వాతావరణం, ఒక సమర్థవంతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంది. కాబట్టి ఈరోజు గూగుల్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, టీసీఎస్ అయితే వాళ్ళ కార్యకలాపాలు కూడా ఇక్కడ లక్షల మంది ఉద్యోగాల అవకాశాలు త్వరలో రాబోతాయి. ఈ రంగంలో ఈరోజు గూగుల్ కానీ ఇట్లా ఇన్స్టిట్యూట్స్ అన్నీ పెట్టడం వల్ల వచ్చే కాలంలో 5 లక్షల ఉద్యోగాలు వస్తే ఎక్కడికక్కడ ఇప్పుడే ఆ రోడ్స్ కానీ ఆ ప్లాన్స్ కానీ మనం ఎక్కడైతే నివాసాలు వస్తాయో వాటన్నిటికీ తగ్గట్టుగా కనుక ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోకపోతే ఒక పూణే మాదిరిగానో లేకపోతే ఇతరత్ర కొన్ని నగరాలు, ఒక అనుభవంతో ఉన్నటువంటి నగరాల్లో ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి అని చెప్పి అక్కడికి యాక్సెస్ ఏ రకంగా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకో. కూటమి హయాంలో జరుగుతున్న